నేర స్వభావానికి అనుగుణంగా పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ జరిగింది. డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, రోడ్డు భద్రత వంటి సవాళ్లపై పోలీస్ బలగాలు మరింత దృష్టి సారించనున్నాయి. గ్రే హౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబి తదితర విభాగాలకు చెందిన 513 మంది సిబ్బందికి కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇందులో అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించడం ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలో పోలీసులకు వామపక్ష తీవ్రవాదం, ఆ తర్వాత ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండేవి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు గ్రే హౌండ్స్, ఎస్ఐబి, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలు కీలకంగా పనిచేశాయి. అయితే కాలంతో పాటు నేరాల స్వభావం మారింది. డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు కొత్త సవాళ్లుగా మారాయి. దీంతో అందుబాటులో ఉన్న మానవ వనరులను అవసరాలకు అనుగుణంగా మళ్లించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 513 మందిని 8 విభాగాలకు కేటాయించారు. 2 నెలల పాటు వివిధ విభాగాల్లో అటాచ్మెంట్ పై పని చేయించిన తర్వాత విద్యా అర్హతలు, అనుభవం, సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని తుది పోస్టింగ్లు ఇచ్చారు. పునర్వ్యవస్థీకరణలో రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం దక్కింది. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో సుమారు 8,000 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు సేఫ్టీ కోసం 224 మంది సిబ్బందిని కేటాయించారు. మరోవైపు డ్రగ్స్, ఆహార కల్తీ, డ్రగ్స్ కంట్రోల్ కోసం 80 మంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు 79 మందిని కేటాయించారు. సైబర్ నేరాల నియంత్రణపైన ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది సైబర్ నేరాల కారణంగా సుమారు 1,750 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగినట్లు డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ముఖ్యంగా యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మాదక ద్రవ్యాల సరఫరా గొలుసును అడ్డుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని డీజీపీ స్పష్టం చేశారు. నూతన బాధ్యతలు చేపడుతున్న సిబ్బంది నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.